ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవున్ని ఆరాధించడానికి సిద్ధపడి ఉంటాం కదండీ! నిర్గమకాండం 15 అధ్యాయం 11 వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈ మాటలు మోషే ఒక పాటగా పాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా నీలాంటి వారెవరున్నారు? మోషే దేవుణ్ణి రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో అసలాయన లాంటి వాళ్ళెవరు లేరు అని దెలుసుకున్నాడు. అందుకే ఈరోజు దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే మోషే జీవితంలో ఎర్ర సముద్రాన్ని పాయలు జేశాడు. ఫరో వంటి కఠినస్తుడి చేతిలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. ఫరోని నీటి మట్టం చేశాడు. ఇంకా ఫరో లాంటి శత్రువులు కనిపించకుండా ఫరో రథాలు గూడా నీటి మట్టం అయిపోయాయి. ఎవరైతే తరుముకుంటూ వచ్చారో వారు కనిపించకుండా పోయారు. ఎర్ర సముద్రము ఆరిన నేల మీద అందరూ నడుచుకుంటూ ఐగుప్తుని దాటుకొని బయటికొచ్చారు. కనానుకి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ మోషే ఎక్స్‌పీరియన్స్ అయ్యాడు. దేవుడు ఎలాంటి వాడో ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో గూడా ఫరో వంటి ఎన్నో పరిస్థితులు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు. అందుకని ఆరాధించాలి. ఐగుప్తు అంటే ఏంటి? లోకము. లోకం యొక్క పాపాలు, లోకం యొక్క ఆశలు. ఎన్నో సార్లు లోకంలో తింటూ, త్రాగుతూ, సుఖిస్తూ ఎంతో సంతోషించి దేవుణ్ణి దుఃఖపరిచిన మనము ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి ఇష్టపడుతున్నామంటే, మన హృదయము మారిపోయిందంటే దానర్థము ఆయన లాంటి వారు ఎవరూ లేరు. అది ఆయన చేసిన కార్యం. ఈరోజు గుర్తెరిగామా? యెహోవా నీలాంటి వారు ఎవరూ లేరని మనం చెప్పగలమా ఈరోజు దేవునికి? ఎర్ర సముద్రం వంటి ఎన్నో పరిస్థితులు, దాటలేని పరిస్థితులు, ముందుకు వెళ్తే ఎర్ర సముద్రము, ఎనక ఫరో సైన్యం, ఇలాంటి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో మనం అనుభవించుంటాం కదా! అలాంటి వాటన్నిటి నుంచి తప్పించింది ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్నో భయపడిన పరిస్థితులు మన జీవితంలో లేవా? అంధకారం వంటి పరిస్థితులు మన జీవితంలో లేవా? ఒంటరి పరిస్థితి మన జీవితంలో లేదా? అపవాది మనల్ని మృంగివేయాలని, నరకానికి తీసుకువెళ్ళాలని ఎన్నో సార్లు తరుముతూ వచ్చిన సందర్భాలు లేవా మన జీవితంలో? మరి వీటన్నిటి నుంచి దేవుడు రక్షించి, ఈరోజు సజీవులుగా మనల్నుంచి ఆయన మనకి మేలు చేస్తా ఉంటే, ఈరోజు ఆరాధించకుండా మనం ఎలా ఉండగలం? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? అసలు నీలాంటి వారు లేరు. నువ్వు మా జీవితంలో అద్భుతాలు చేసినట్టు ఎవరు చేయలేరు. ఆర్థిక పరిస్థితి కానీ, ఆత్మీయ పరిస్థితి కానీ, భౌతిక పరిస్థితి కానీ, ఏదైనా కూడా ఆయన చేయలేనిది ఏది లేదు. ప్రతి దాంట్లో కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆయన నుంచి మనం మేలు పొందుకొని ఆయనకి కృతజ్ఞతగా ఆయనకు ఆరాధన చేయకపోతే మనలాంటి కృతజ్ఞత లేని వారు ఇంకెవ్వరు గూడా ఉండరేమో కదా! ఈరోజు మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు? ప్రైజ్ ది లార్డ్.